ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్ల సినిమా కోసం ఎలా ఎదురు చూసేవారో ఇప్పుడు ఓటీటీలో సినిమాల కోసం అంతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇదే కోవులకు వచ్చిన వెబ్ సిరీస్ సమ్మేళనం. ప్రియా, గుడ్లమాని, గుణాదిత్య, బిందు తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి తరుణ్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, గుణాదిత్య ఒక రచయిత. ఒక పుస్తకం రాస్తే దానికి అద్భుతమైన స్పందన వస్తుంది. పేపర్ లో అతని గురించి అలాగే ఆ పుస్తకం గురించి ఫ్రంట్ పేజీలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఈ వార్తలను తెలుసుకున్న బిందు, శ్రీకాంత్, అభిషేక్, ప్రియా అతన్ని వెతుకుంటూ వస్తారు. అభిషేక్, గుణాదిత్య చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. గుణాదిత్య రచయిత కావడానికి అభిషేక్ సహాయం చేస్తారు. ఆర్థికంగా కూడా అతనికి చూసుకుంటారు. అభిషేక్ తన ఆఫీసులో పనిచేసే మేఘనపై ప్రేమలో పడతారు. కానీ ఆ సమయానికి గుణాదిత్య కూడా అమ్మాయిని ప్రేమిస్తారు. మేఘన ఎవరిని ప్రేమించింది? ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే ప్రేమ కథలో ఎలాంటి విలన్ లేకుండా వాళ్ళు ఎలా దూరం అయ్యారు, మళ్ళీ ఎలా కలుసుకున్నారు, మేఘన జీవితంలో శ్రీకాంత్ పాత్ర ఏమిటి? ఈ అన్ని ప్రశ్నలకు జవాబు తెలియాలంటే ఈ సిరీస్ ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, సమ్మేళనం ఒక లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా చెప్పవచ్చు. దర్శకుడు తరుణ్ మహాదేవ్, నిర్మాతలు సునయన మరియు సాకేత్ అభిరుచిని మెచ్చుకోవడం తప్పు లేదు. ఈ రోజుల్లో వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్లాట్ఫామ్లు స్పష్టంగా అశ్లీలతో నిండిపోయాయని మనం చూస్తున్నాం. కానీ ఈ సిరీస్ లో ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా తీసినందుకు నిజంగానే అభినందనలు తెలపాలి. తరుణ్ మహాదేవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సినిమాలపై తనకున్న అభిప్రాయాలను తెలియజేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు కథలో కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. ప్రేమ, స్నేహం, హీరోయిన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఈ కథలో ఒక హుక్ పాయింట్స్ లేదా వావ్ మూమెంట్స్ ఎక్కడ లేవు. సన్నివేశాలకు సరిపోయే డైలాగులు లేకుండా కొన్ని సన్నివేశాలు అలా ఇలా వస్తూ పోతుంటాయి. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒక అమ్మాయిని ప్రేమించడం ఎంత రొటీన్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బోర్ కొట్టేస్తే ఆ అమ్మాయి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ప్రేమ కథలో సందేహం ఇంకొంత గొప్పగా ఉండాల్సింది. ఈ ప్రేమ కథలో ఆ సందేశాన్ని ఎలా అందించాలనుకున్నారో అనిపిస్తుంది. దాంతో సిరీస్ మధ్యలో చాలా సార్లు సినిమా చూసేవారు పక్క చూపులు చూడాలని అనిపిస్తుంది. అయితే సీన్స్ రొటీన్ అయినా యశ్వంత్ నాగ్ అందించిన మంచి సంగీతం చాలా బాగుంది. పాటలు అన్ని వినసొంపుగా మధురంగా ఉన్నాయి. శరవణ వాసుదేవన్ యొక్క నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. కెమెరా పనితనం బాగుంది. ప్రజెంట్ ఫీల్ అయ్యేలా లైటింగ్, ఫ్రేమింగ్ ఉన్నాయి. మొత్తానికి ఈ చిత్రం కొన్ని మంచి అంశాలతో కూడి ఉన్న కథలో కొత్తదనం లేకపోవడం కొంచెం నిరాశ కలిగించే అంశం. ఎవరెలా చేశారంటే, గుణాదిత్య సీన్ మీద చాలా ఆహ్లాదకరంగా కనిపించారు. ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన అద్భుతం. మంచి కథ, సరైన క్యారెక్టర్ ఉంటే ఆయన నిజంగా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. ప్రియా వడ్లమానే తన పాత్రలో బాగా నటించారు. మేఘన తన పాత్రలోని సంఘర్షణను కన్నులో బాగా చూపించారు. అలాగే బిందు, శ్రీకాంత్, విఘ్నేయ్, అభిషేక్, శ్రీకాంత్ తదితరులు తమ పాత్రలో మంచి ప్రదర్శన చేసి ప్రేక్షకులను మెప్పించారు. సమ్మేళనం సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓటీటీలో ఎలాంటి సంగీతం వినడం చాలా అరుదు. కానీ ఆ పాటల కోసం సిరీస్ చూడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కథా కథనం, క్యారెక్టర్లు అన్ని సాగించే విధానం సమ్మేళనంలో కొంతవరకు తగ్గింది. ప్రేమ కథలో ప్రేక్షకులు ఫీల్ అయ్యేటట్టు తీసినట్లయితే బాగుండేది. కానీ మధ్యలో సందేశం కొంచెం సింక్ కాలేదనిపిస్తుంది. చివరి మాట, ఇంటిలిపాది చూసే ఒక మంచి కాఫీ లాంటి సినిమా.